నమస్తే అండి. నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ పూర్ణం బూరెలు. మా సైడ్ అయితే సుఖీ ఉండలు అంటారు. ఇందులో స్పెషల్ ఏంటంటే పైన కోటింగ్ అందరూ మినపప్పుతో బియ్య పిండితో చేస్తారు కదా, నేను గోధుమ పిండితో చేస్తాను. ఆశీర్వాద్ గోధుమ పిండితో చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా, భలేగా ఉంటాయి. స్వీట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే మా కడప సైడ్ చేసుకునే సుఖీ ఉండలు. మేమైతే ఇలా సుఖీ ఉండలు తయారు చేసుకొని వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి అయితే చేసుకుంటూ ఉంటాము. నైవేద్యంగా ఇవే పెడతాము. మీకు కూడా ఈ రెసిపీ చూపించేస్తాను. చాలా బాగుంటాయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఒక పాత్రలో 3/4 కప్పు శనగపప్పుని వేసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన శనగపప్పులో 4 వంతులు నీళ్ళు వేసుకోండి, సరిపోతాయి. లేదా 3 వంతులైనా వేసుకోండి. 3/4 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, 4 కప్పులు అయితే నీళ్ళు వేసుకోండి. 1 గంట పాటు నానపెట్టుకున్నారంటే మనకు తొందరగా ఉడికిపోతాయి శనగపప్పు అనేది. కుక్కర్లో వేయకాకండి, కొంచెము సాఫ్ట్గా ఉడికేసి అంత టేస్ట్ అనేది ఉండదు. పాత్రలోనే ఉడికించుకోండి. 1 గంట పాటు నేనైతే నానపెట్టాను, బాగా నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్లో మూత కొంచెం గ్యాప్ ఉంచేసి ఉడికించుకుంటున్నాను. ఇవి బాగా ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మిక్స్ చేయండి, చాలు ఉడికిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నాకైతే 15 మినిట్స్కి అంతా ఉడికిపోయాయి, 1 గంట నానబెట్టేసరికి. అది లో ఫ్లేమ్లో. ఇప్పుడు వీటిని ఒక స్టైనర్లో వేసుకుందాము. కింద నేను ఒక పాత్ర అయితే పెట్టుకొని పైన ఒక స్టైనర్ పెట్టి అందులో వేస్తున్నాను. ఆ నీళ్ళు చారు పెట్టుకోండి, వేస్ట్ కాకుండా, చాలా బాగుంటాయి. మిరియాల చారు పెట్టుకోండి, జీలకర్ర దంచి సూపర్గా ఉంటాయి. నేను వేస్ట్ చేయను. అవి చారు పెట్టుకుంటే పప్పు చారులాగా ఉంటాయి. శనగపప్పు అనేది ఆ విధంగా ఉడకాలి. బాగా చల్లార్చి పెట్టుకోవాలండి. అవి అసలు వేడిగానే ఉండకూడదు అనమాట. ఇప్పుడు మీడియం సైజ్ జార్ తీసుకొని 3/4 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, 3/4 కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. రాళ్ళు ఇసుక లేని బెల్లం అయితే తీసుకోండి, తినేటప్పుడు కరకర అనదు. తర్వాత బాగా చల్లార్చిన శనగపప్పుని, ఉడికించిన శనగపప్పుని వేసుకోవాలి. అందులో ఒక 5 నుండి 6 వరకు ఇలాచీలు వేసుకోండి. ఫ్రెష్గా బాగుంటుంది, ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, పౌడర్ కాకుండా. ఇలా మూత పెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. శనగపప్పు అనేది ఎక్కువ ఉడికించారంటే ఈ విధంగా ఉండలు కట్టేదానికి రాదు. బెల్లం వేసిన పాటిని మనకి మెల్ట్ అయిపోతుంది. కరెక్ట్గా శనగపప్పు ఉడికించుకొని చల్లార్చుకున్నారంటే ఈ విధంగా లడ్డూలాగా తయారవుతుంది ఈ పూర్ణం. ఈ పూర్ణము అలాగే తిన్న నెయ్యి వేసుకున్నా సూపర్గా ఉంటుందండి. అసలు ఆ లడ్డూలాగా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆ విధంగా ఉడికించుకొని కరెక్ట్గా చేసుకోండి. నేను మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా చూపిస్తున్నాను. ఇదే విధంగా చేశారంటే మీకు కూడా వస్తాయి. పూర్ణంని ఈ విధంగా మీకు ఎన్ని ఉండలు కావాలో అన్నీ చేసుకొని ఉంచుకోండి. నాకైతే నేను తీసుకున్న 3/4 కప్పు నాకు ఒక 30 పూర్ణం బూరెలు దాకా వచ్చాయి. అవి పక్కన పెట్టేసుకోండి, లడ్డూలాగా చుట్టుకొని మీకు ఏ సైజు కావాలో. ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసేసి ఇప్పుడు బాగా కరిగించుకోవాలండి బెల్లాన్ని. మీరు కావాలంటే, మీకు వెంటనే కావాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసారంటే వెంటనే కరిగిపోతుంది. నేను చల్లనీళ్ళే వేసాను. చల్లనీళ్ళే వేసి ఈ విధంగా బాగా పిసికారంటే బాగా కరిగిపోతుంది. కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ వరకు. ఇది బాగా కరిగిన తర్వాత అయితే చూపిస్తాను. ఎక్కడ బెల్లం అనే ఉండలు లేకుండా బాగా కరిగించుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ టైంలో ఫిల్టర్ చేసుకోండి. ఆల్రెడీ నేను చేశాను. నేను తీసుకున్న బెల్లంలో ఇసుక అలాంటివన్నీ ఏం లేవు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇసుక ఉందా లేదనేసి. 3/4 కప్పు బెల్లము, 3/4 కప్పు నీళ్ళు వేసి కరిగించుకున్న బెల్లం నీళ్ళలో 3/4 కప్పు ఆశీర్వాద్ గోధుమ పిండి జల్లించి తీసుకోండి. 3/4 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకోండి. లేదు పలుచగా ఉంది, కోటింగ్ అనేది సరిగా లేదన్నప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. మీరు సేమ్ కప్పులతోనే గ్లాసులతోనే ఇదే విధంగా తీసుకున్నారంటే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. అందులో కొద్దిగా చిటికెడు వంట సోడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి ఉండలు అనేది ఎక్కడా ఉండకూడదు. స్పూన్తోనే అవ్వదండి. ఇప్పుడు చేతితో బాగా బీట్ చేయాలి దాన్ని. చూడండి అక్కడక్కడ ఉండలు ఉన్నాయి కదా, అవి కూడా ఉండకూడదు. అవి కూడా ఉన్నాయంటే మనం తినేటప్పుడు కొంచెము డిఫరెంట్గా అనేది తెలుస్తుంది టేస్ట్, అవి తగిలిన దగ్గర. అందుకనేసి అయితే చేతితో బాగా పిసికేసి ఉండలు లేకుండా చేయండి. ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా బీట్ చేసుకుంటే సరిపోతుంది, ఉండలు లేకుండా. ఈ విధంగా చేస్తూ ఉండండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే పూర్ణం అనేది ఊడిపోకుండా వస్తుందండి. లేదంటే చాలా కష్టము. మనం మినపప్పు పిండితో వేసుకున్నంత ఈజీ కాదు ఈ గోధుమ పిండితో చేసేటివి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్లో వేసినా కూడా కొద్దిగా గరిటెతో అలా మీకు చేసినా కూడా కొద్దిగా చెదిరిపోతుంది. చూడండి
ఈ విధంగా ఉండాలి. పూర్ణంకి అనేది బాగా అంటుకోవాలి తిక్కిగా. మరీ ఎక్కువ తిక్కిగా ఉన్నా కూడా గట్టిగా వస్తాయి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వేసుకోండి. నేను కప్పు కొలతలతోనే చూపించాను. కరెక్ట్గా వేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులో ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ చేత్తో వేసుకోనోళ్ళు ఆయిల్లో వేయాలంటే కొంతమందికి భయం ఉంటుంది కదా, ఇలా గరిటెతో అయినా వేసుకోండి, లేదంటే చేత్తో అయినా వేసుకోండి. చేత్తో అయితే చాలా ఈజీగా వస్తాయి. తోకలు అలాంటివన్నీ ఏం రాకుండా రౌండ్గా వస్తాయి అన్నమాట. నేనైతే చేత్తోనే వేసేసాను. ఆయిల్ అనేది బాగా వేడిగా అంటే మరీ ఎక్కువ కాదు, నార్మల్ హీట్లో ఉండాలి. ఆ టైంలో వేయండి, అవి పొంగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఇప్పుడు అనేది గరిటెతో కదపాలి వాటిల్ని. ఏమాత్రము కొంచెం గరిటెతో అలా కదిపినప్పుడు గుచ్చుకున్నా కూడా వచ్చేస్తాయి. తగిలినా కూడా అంత సాఫ్ట్గా ఉంటాయండి అవి. వేడిగా ఉన్నప్పుడు ఇంకొద్దిగా సాఫ్ట్గా అయితే ఉంటాయన్నమాట. అందుకనేసి అయితే చాలా నిదానంగా అయితే కదపండి. అప్పటికి నేను ఎంత నిదానంగా కదిపినా కూడా ఒక పూర్ణం బూరికైతే తగిలింది. అది కొద్దిగా అయితే బయటకు వచ్చేసింది పూర్ణము. ఈ విధంగా రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని పూర్ణం బూరెలు చేసుకుంటున్నారో అన్నీ ఇదే విధంగా చేసుకోండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు కూడా కరెక్ట్గా వస్తాయండి. ఈ గోధుమ పిండితో చేసిన పూర్ణం బూరెలు చాలా బాగుంటాయి. అసలు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే అసలు ఎందుకుగా వదిలిపెడతారండి, అంత బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతాయి. ఇవి చేసిన రోజుతో వదిలేస్తే మరుసటి రోజు ఈవినింగ్ వరకు ఉంటాయండి, పాడవు. అంత టేస్టీగా ఉండే మా కడప సైడ్ చేసుకునే సుఖీ ఉండలు రెడీ అయిపోయాయండి. ఇంకా వేడివేడిగా ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని నైవేద్యంగా అమ్మవారికైనా సమర్పించుకోండి. లేదంటే మీకు ఎప్పుడైనా తినాలనిపించినా కూడా ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా పై లేయర్ చాలా పలుచగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.